హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను దోస పిండికి అలాగే ఇడ్లీ పిండికి పప్పు నానబెట్టుకుంటున్నానండి. అది నేను ఏ మెజర్మెంట్స్తో నేను నానబెట్టుకుంటానో ఒక వీడియో తీసి పెడతానని చెప్పాను కదా, అదే ఈ వీడియో అండి. ఫస్ట్ వచ్చేసి నేను దోస పిండికి నానబెట్టుకుంటున్నానండి. ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను. మినపగుళ్ళండి ఇవి. ఇది నేను ఇందాక చూపించాను కదండి, దీంట్లోనేమో ఇడ్లీ కోసం అని చెప్పేసి 1 గ్లాస్ తీసుకున్నాను మినపప్పు. ఇప్పుడు ఇదేమో దోస పిండికి నానబెట్టుకుంటున్నానండి. దోస పిండికి నేను ఎప్పుడు కూడా 1.5 గ్లాస్, అదే 1.5 కూడా కాదు, 1.5 గ్లాస్ మీద కొంచెం తక్కువ తీసుకుంటాను పప్పు. అదే హాఫ్ గ్లాస్లో సగం తీసుకుంటాను 1 గ్లాస్ వేసి. మినపప్పు అట్లకి ఫస్ట్ 1 గ్లాస్ వేసుకున్నాను కదండి, తర్వాత హాఫ్ గ్లాస్ కంటే కూడా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ అండి. నేను మినపప్పు ఇడ్లీ రవ్వ కూడా 2 డీమార్ట్లోనే తీసుకున్నాను. ఇడ్లీకి మినపప్పు నానబెట్టేసుకున్నాను కదండి. ఇప్పుడు దాంట్లోకి రవ్వ, 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు రవ్వ వేసుకుంటానండి నేను ఎప్పుడు కూడా. ఇది సెకండ్ గ్లాస్ రవ్వ అండి. గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఇలాగ గ్లాస్కి 2 గ్లాసులు తీసుకుంటే మీకు ఏంటంటే గమ్ముని అదే ఇడ్లీ పిండితోనే ఊతప్పం లాంటిది వేసుకున్నా కూడా మీకు కరెక్ట్గా వస్తుంది ఊతప్పం అన్నది. దానిపైన ఆనియన్స్ గట్రా ఏమైనా వేసుకున్నా కూడా కరెక్ట్గా ఉంటుందండి మెజర్మెంట్ అనేది. ఇడ్లీది చూపించాను కదండి, గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మినపప్పు గ్లాస్ అండి. గ్లాస్లో 1.5 ఆ హాఫ్లో కూడా ఇంకా సగం తీసుకోమని చెప్పాను కదా, దానికి నేనేం చేస్తున్నానంటే 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నానండి దోస పిండికి. అసలైతే ఇవి మామూలుగా సోనా మసూరి రైస్ అండి. మీ దగ్గర రేషన్ బియ్యం ఉందంటే అది యూజ్ చేసుకున్నారంటే దోశలు చాలా బాగా వస్తాయి. అయితే ప్రజెంట్ నా దగ్గర రేషన్ బియ్యం ఏం లేదు, అందుకని చెప్పేసి నేను మామూలుగా స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా, పొద్దున్న టిఫిన్స్కి కావాలని చెప్పేసి నార్మల్ అదే సోనా మసూరి రైస్ అయితే నానబెట్టేశాను ఈసారికి. అంతకుముందు అయితే మాత్రం ఈ రోజైతే సోనా మసూరి నానబెట్టానని చెప్పాను కదండి, అంతకుముందు అయితే మాత్రం ఇదిగోండి ఈ రైస్ యూజ్ చేస్తున్నాను దోస పిండిలోకి. ఎప్పుడు కూడా చాలా బాగా వస్తున్నాయి దోశలు, అలాగే మెత్తగా కూడా ఉంటున్నాయి అనమాట ఈ బియ్యం వాడుతుంటే. ఇవి వచ్చేసి నేను రిలయన్స్లో తీసుకున్నానండి. ఇది మోడీ గారు పెట్టారంట ఈ బియ్యాన్ని. అంటే మామూలుగా భోజనం వండుకోవడానికి అయితే బాగోవు, కానీ దోస పిండిలోకి అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం చేయండి. 10 kgs వచ్చి ప్రెసెంట్ నాకు తెలిసి 280 రూపీస్ ఎంతో పడుతుంది రిలయన్స్లోని. ఒకవేళ మీలో ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయాలనుకుంటే చేయండి. రైస్ అయితే బాగున్నాయి. ఇవి వచ్చేసి మెంతులండి. మనమైతే 1 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి సుమారుగా నేను 1.5 స్పూన్ వరకు మెంతులు వేస్తున్నాను బియ్యంలోని. రెండు గ్లాసుల బియ్యానికి 1.5 స్పూన్ మెంతులు వేసుకుంటున్నానండి. కొంతమంది అయితే పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటారంట, కాకపోతే నేను దాంతో కూడా ట్రై చేశాను, కానీ నాకు దోశలు బాగా క్రిస్పీగా వచ్చేసి నచ్చలేదు ఆ టేస్ట్. అందుకని నేను ఎప్పుడు కూడా ఇలాగే నానబెట్టుకుంటాను. ఇప్పుడు నేను ఈ పప్పు వచ్చి నైట్, ఇప్పుడు 9 అవుతుందని టైం, ఇప్పుడు నానబెట్టుకుంటున్నాను. మార్నింగ్ 5:30 ఆ టైం కల్లా రుబ్బేసుకుంటాను, ఎందుకంటే ఇవి మామూలు గుళ్ళే కాబట్టి ఇంకా మళ్ళీ వాష్ చేసి తొక్క తీయాల్సిన అవసరం గట్టా లేదు. అలాగే ఇప్పుడు బియ్యంలో మెంతులు వేసి నానబెట్టాను కదండి, మార్నింగ్ రుబ్బుకునేటప్పుడు ఏం చేస్తానంటే అటుకులండి, ఈ అటుకులు రుబ్బే ఒక 20 minutes ముందు ఇవి కూడా ఈ బియ్యంలో వేసేస్తాను.
ఇవి కూడా అంతేనండి, ఒక గుప్పుడు వేసుకుంటాను అటుకులు. మీలో ఎవరైనా సరే పిండి ట్రై ఒకవేళ సరిగ్గా రావట్లేదు దోశలు అనుకుంటే ఈ మెజర్మెంట్స్తో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి మెత్తగా, అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది. కలర్ కూడా మెంతులు వేసాం కాబట్టి చాలా మంచి రెడ్డిష్ కలర్ అయితే వస్తాయి దోశలు. అదండి, ఇవి నేను మార్నింగ్ బియ్యం రుబ్బుకునే ఒక 20 మినిట్స్ ముందు వేసుకుంటాను అటుకులు ఎప్పుడు కూడా. మెంతులు మాత్రం నైట్ నానబెట్టుకునేటప్పుడు బియ్యంలో వేసి నానబెట్టేస్తాను. ఒకసారి మళ్ళీ మెజర్మెంట్స్ చెప్తున్నానండి. ఇడ్లీ పిండికి 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. అలాగే దోశ పిండికి 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసెస్ బియ్యము, అలాగే 1.5 స్పూన్ మెంతులు తీసుకున్నానండి. అలాగే మినపప్పు గ్లాస్ అని చెప్పాను కదా, దానిపైన కొంచెం ఎక్స్ట్రా వేసాను. అది దేని గురించి అంటే బియ్యం కంటే కూడా మినపప్పు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటాయి కాబట్టి దోశలు, నేను ఇంకా అది మామూలుగా కావాలని వేసాను ఎక్స్ట్రా. అసలు మెజర్మెంట్ అయితే మాత్రం 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసెస్ బియ్యము, 1.5 స్పూన్ మెంతులు, 1 గుప్పుడు అటుకులు. మీరు బియ్యం గ్రైండ్ చేసుకునే ముందు ఒక 20 మినిట్స్ ముందు వేసి నానబెట్టుకోండి. మెజర్మెంట్స్ అయితే ఇవ్వండి. నిన్న నైట్ పప్పు నానబెట్టడం చూపించాను కదండి దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్కి. మార్నింగ్ ఇప్పుడు 5 అవుతుందండి. 5కి లెగిసిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బ్యాటర్ రుబ్బుకోవడానికి గ్రైండర్ పెట్టుకుంటున్నాను. మాది వచ్చేసి బటర్ఫ్లై ఫ్లోరా అండి మోడల్, 2 స్టోన్స్ ఉన్నది తీసుకున్నాను. చూసారు కదా, ఫస్ట్ గ్రైండర్ ఫిట్ చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ వేసుకున్నాను స్టార్టింగ్లో. తర్వాత పప్పు వేసుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇడ్లీ బ్యాటర్ పప్పు రుబ్బేసుకుంటున్నాను. నెక్స్ట్ తర్వాత దోసపిండి వేసుకుంటాను. ఫస్ట్ ఎప్పుడు కూడా గ్రైండర్ ఆన్ చేసి చేయగానే డైరెక్ట్ పప్పు వేయకుండా లైట్గా వాటర్ వేసుకుంటే మీకు పప్పు అన్నది స్టిక్ అవ్వకుండా బాగా నలుగుద్ది. అంటే ఇది పిండి దోశ పిండి, ఇడ్లీ పిండి ఎవరైనా చేసుకుంటారండి ఇంట్లో, తెలియనిది అయితే కాదు. కాకపోతే కొంతమందికి ఇడ్లీ బాగా గట్టిగా రావడం, దోశ పిండి ఏమో సరిగ్గా కలర్ రాకపోవడం, గట్టిగా రావడం, ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు కదా. నేను కూడా ఫస్ట్లో అలాగే చాలాసార్లు చాలా విధాలుగా ట్రై చేసి మొత్తానికి ఈ మెజర్మెంట్స్తో చేయడం మొదలుపెట్టాక నాకు బాగా కుదురుతున్నాయండి ఇడ్లీలు కానీ దోశలు కానీ. అందుకని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి చేస్తున్నాను ఈ వీడియో, అంతే తప్ప అంతకు మించి వేరే ఉద్దేశం అయితే ఏం కాదు. అది చూసారు కదండి, ఇప్పుడు ఇడ్లీకి సంబంధించిన పప్పు వేసుకుని అది గ్రైండర్ మూత పెట్టేశాను. మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ ఉండాలండి, సైడ్ పప్పు గట్ట స్టిక్ అయిపోయి ఉంటుంది కదా, అది మళ్ళీ మనం తీసుకుని మధ్యలో స్టోన్స్ కిందకి వెళ్ళేలాగా వేసుకోవాలి ఆ పిండిని కూడాను. అలాగా అంటే మనం వేసే పప్పుని బట్టి అండి 10 మినిట్స్ లేదంటే 15 మినిట్స్ అలాగా చూసుకుని మనకి అర్థమైపోతుంది పప్పు నలగడం దాన్ని బట్టి. అసలైతే గుళ్ళు మినపప్పు కాబట్టి ఒక 5 అవర్స్ నాన్న చాలా అంటారు. కాకపోతే నా అనుభవం బట్టి నేను చూసింది ఏంటంటే ఆ గుళ్ళు మినపప్పు అయినా సరే ఎక్కువసేపు నానితే అది పిండి అన్నది తొందరగా నలిగిపోయి పిండి తొందరగా అవుతుందండి. ఇప్పుడు ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు రాత్రి చెప్పాను కదా బియ్యం మెంతులు నానబెట్టుకున్నాను కదా, దాంట్లో ఇప్పుడు నేను ఒక 1/2 గ్లాస్ అటుకులు కూడా నానబెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే ఒక పక్కన ఇడ్లీ బ్యాటర్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇది నానబెట్టుకున్నానంటే ఒక 20 మినిట్స్ 15 మినిట్స్లో అటుకులు నానిపోతాయి, అప్పుడు దోశ బ్యాటర్లో కలిపేసుకోవడానికి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ ఇడ్లీ పప్పు రుబ్బు అయిపోయింది కదండి, అది తీసుకుంటున్నానండి గిన్నెలోకి. ఇడ్లీ బ్యాటర్ది పప్పు నలిగిపోయింది. ఇప్పుడు దాంట్లోకి 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు రవ్వ అని చెప్పాను కదా, అది మిక్స్ చేసేసుకుంటానండి. దాంట్లోకి మిక్స్ చేసుకున్నాక కొంతమంది ఏంటంటే నైట్ పిండి రుబ్బుకున్న వాళ్ళు ఓవర్ నైట్ బయట ఉంచేసి దాన్ని యూజ్ చేసుకుంటారు పిండి. నేనైతే మాత్రం అలాగా వదలనండి, నేను ఎలాగో మార్నింగే రుబ్బుకుంటాను కాబట్టి నేను 6:30 లోపు పిండి రుబ్బు కూడా అయిపోతే ఒక 9 కానీ 9:30 వరకు కానీ బయట ఉంచి పిండి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఎక్కువసేపు బయట అయితే వదలను. ఒకవేళ వదలాలి అన్న కొంచెం
పిండి పులిస్తే బాగుంటుంది అనిపిస్తే మాత్రం కొంచెం పిండి తీసి బయట వదిలేసి మిగిలిన పిండి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. అంతే తప్ప మొత్తం పిండి అయితే బయట వదలను. ఎందుకంటే మొత్తం పులిసిపోయి ఎక్కువ రోజులు ఒక 2 డేస్కి మించి ఉండదు. పిండి బాగోదు మనం చేసుకోవడానికి, టేస్ట్ బాగోదు. చూసారు కదండి, ఇడ్లీ బ్యాటర్ తీసేసుకున్నాను గ్రైండర్లో నుంచి. తర్వాత దాంట్లోకి రవ్వ పిండుకుని వేసుకుంటున్నానండి, వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసి. ఇడ్లీలో మీ రవ్వ కలుపుకునేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే వాటర్ అన్నది అస్సలు లేకుండా స్క్వీజ్ చేసుకోవాలండి రవ్వ, లేదంటే బాగా పలచగా అయిపోతుంది పిండి. ఇడ్లీలు కూడా మీకు ఉడికేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా కాకుండా ఊతప్ప మీద వేసుకోవాలన్నా కూడా మీకు ఊడరాదు ప్యానం మీద వేసాకను. అందుకని చెప్పి వాటర్ బాగా స్క్వీజ్ చేశాకనే రవ్వ అన్నది వేసుకోండి. నేను చెప్పిన రేషియోలో ఖచ్చితంగా 1 గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసులు రవ్వ వేసుకుని ట్రై చేయండి. టేస్ట్ ఖచ్చితంగా నచ్చుద్ది మీకు, చాలా బాగా వస్తాయి ఇడ్లీలు. అలాగే ఊతప్పం ట్రై చేయాలనుకున్నా కూడా చాలా బాగా కుదురుద్ది మీకు. ఇప్పుడు చూసారు కదండి, రవ్వ వేసుకున్నాను కదా, ఇడ్లీ పిండిలో అదే మినప్పిండిలో రవ్వను కూడా మిక్స్ చేసుకుంటున్నాను నేను. కొంతమంది అసలైతే గ్లాస్ మినప్పప్పుకి 3 గ్లాసుల వరకు రవ్వ వేసుకుంటారు. కాకపోతే నాకు అలా కంటే కూడా 2 గ్లాసెస్ రవ్వ వేసుకుంటేనే టేస్ట్ బాగుందనిపించింది. అలాగే రవ్వ కంటే కూడా మినప్పిండి ఎక్కువ తగులుతుంది, బాగుంటుంది. అలాగే కొంచెం హెల్దీ కూడా. బాగా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ కూడా నేను స్టార్టింగ్లోనే వేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మీకు చూసారు కదా, అటుకులు బియ్యంలో నానబెట్టాను కదా, నానిపోయినాయి అని చూపిస్తున్నానండి మీకు. మొత్తం బియ్యం, మెంతులు, అలాగే అటుకులు. మెంతులు కూడా చూసారు కదా, నైట్ అంతా నానినాయి కాబట్టి బాగా మెత్తగా అయిపోయినాయి అవి కూడాను. ఇప్పుడు అవన్నీ నేను మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు ఇంకో చిన్న టిప్ ఏంటంటే, నేను ఫేస్ చేసిన దాంట్లో, నేను చూసిన దాంట్లో చెప్పాలనుకునేది, కొంతమంది ఏం చేస్తారంటే మినపప్పుతో పాటే ఇడ్లీ పిండికి బియ్యం కూడా దాంట్లో పాటే గ్రైండర్లోనే వేసి 2 మిక్స్ చేసి గ్రైండ్ చేస్తారు. అసలు అది చాలా టైం పట్టేస్తుందండి. మినపప్పు నలిగిపోద్ది కానీ బియ్యం అసలు నలగదు. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది. అలాగే ఒక్కొక్కసారి నలుగుద్ది ఈజీగా, ఒక్కొక్కసారి బియ్యం నలగదు. అందుకని చెప్పేసి నేనైతే ఏం చేస్తానంటే అట్ల పిండికి సంబంధించిన మినప్పప్పు అయితే గ్రైండర్లో రుబ్బుకుంటానండి. గ్రైండర్లో రుబ్బేసుకున్న తర్వాత అటుకులు, బియ్యం ఇది మాత్రం మిక్సీలో వేసుకుంటాను. అదే చెప్పింది అర్థమైంది కదండి మీకు. మినప్పప్పు మాత్రం గ్రైండర్లో వేసుకుంటాను. బియ్యం, అటుకులు, మెంతులు ఇది మాత్రం మిక్సీలో గ్రైండ్ చేసుకుని తర్వాత మినప్పిండిలో కలుపుకుంటానండి నేను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు టైం ఎక్కువ తీసుకోదు, పైగా అది కాకుండా ఈజీగా మిక్స్ అయిపోతుంది మీకు పిండిలోని. అలాగే దోశలు కూడా చాలా క్రిస్పీగా, సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. చూసారు కదా, మిక్సీలో బియ్యం వేసేసుకున్నాను. ఆల్రెడీ మినప్పప్పు నేను గ్రైండర్లో రుబ్బేసుకున్నానండి, దోశ బ్యాటర్ది కూడాను. ఇప్పుడు ఇదేంటంటే మిక్సీలో వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను స్టార్టింగ్లో అలాగే గ్రైండర్లో వేస్తే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. 2 కలిపి గ్రైండ్ అవ్వలేదు, అసలు చాలా టైం పట్టేసింది. ఎప్పుడైతే నేను ఇలాగా ట్రై చేశానో మిక్సీలో వేసి పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకు పిండి రుబ్బుకోవడం కూడా ఈజీగా ఉంది. చూసారు కదా, ఇందాక ఫస్ట్ చూసింది మీరు మినప్పిండి అండి. దాంట్లోకి నేను ఇది బియ్యం, అటుకులు, మెంతులు రుబ్బుకుని మిక్సీలో అది మిక్స్ చేసుకుంటున్నాను. అది బౌల్లోకి తీసుకుంటున్నాను, అది కూడా గరిటతోటి. దీంట్లోకి సాల్ట్ కూడా మిక్స్ చేసేసి మొత్తం అంతా కలిపి మిక్స్ చేసేసుకుంటానండి. ఇది కూడా అంతే, నేను బయట ఉంచడం గట్రా చేయనండి. దోసపిండి కూడా రుబ్బిన తర్వాత ఏమన్నా ఒక 2 to 3 అవర్స్ బయట ఉంచుతాను, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. లేదు అంతగా పులవాలని ఏమన్నా అనిపించిందంటే పిండి, ఎంత ఆ రోజు టిఫిన్కి ఎంత పిండి కావాలో అది మాత్రమే బయట ఉంచి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, బయట అసలు ఉంచను. చూసారు కదా, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు పిండిలోకి. దోసపిండి కాబట్టి ఇది కూడా మీరు వాటర్ కన్సిస్టెన్సీ చూసుకునే యాడ్ చేసుకోవాలండి. లేదంటే దోశలు ఇవి కూడా ప్యానానికి అతుక్కుపోతాయి, అసలు ఊడరావు. దోశ షేప్ అన్నది కూడా రాదు మీకు. ఎప్పుడు కూడా వాటర్ సరిపడగానే ఉండాలి.
బాగా తక్కువ అయిపోకూడదు, అలాగని బాగా ఎక్కువ అయిపోకూడదు మీకు. చూసారు కదా అలా ఎలా బీట్ చేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం పిండిని మొత్తాన్ని గరిటతోటి బీట్ చేసుకుంటున్నాను నేను. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు కొంచెం గుల్ల కింద వస్తుంది పిండి, అలాగే దోశలు కూడా మెత్తగా వస్తాయి, తినేటప్పుడు బాగుంటుంది, టేస్ట్ కూడాను సాఫ్ట్గా వస్తాయండి మెయిన్. బాగా మిక్స్ చేసుకుంటున్నానండి పిండిని గరిటతోటి. చూసారు కదా మిక్స్ అయిపోయింది మొత్తం. నేను ఇది మీకు లాస్ట్లో మామూలుగా ఒక దోశ వేసి చూపిస్తున్నానండి, అసలు కలర్ గట్రా ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. దోశ బ్యాటర్తో వేసానండి దోశ. దోశ వేసానండి. చూద్దరు కానీ మీరే కలర్ గట్రా ఎలా వస్తుందో, చాలా బాగా వచ్చింది కలర్ గట్టాను. నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి దోశలు కానీ ఇడ్లీలు కానీ. అలాగే మీరు ఊతప్పం ట్రై చేయాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్లిప్ చేశాను. ఇదండి ఈ వీడియోలో నేను చూపించాలనుకున్నది అయితే ఇది. మీకు ఈ వీడియో కానీ నచ్చితే, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి వీడియోని కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.